శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా మనము ఉపోద్ఘాతము పూర్తి చేసుకొని ప్రధానాంశముల వివరణము అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశించాము. మొన్నటి రోజున మనము ఒక చక్కటి సన్నివేశాన్ని చెప్పుకున్నామండి. కానీ తత్సంబంధమైనటువంటి పద్యాన్ని మనము మిస్ చేసుకున్నామేమో, కనుక ఆ పద్యాన్ని కూడా చెప్పుకుందాము అని అనిపించిందండి. ఈ రోజుకు చాలా అందమైనటువంటి సందర్భము ఆ పద్యము. పోతన మహానుభావుని కట్టండి, శ్రీమన్నారాయణ కథల వివరణమగు భాగవతమును రచించు కుతూహలము కలిగిందట. శ్రీ మహావిష్ణు కథల వివరణని చెప్పేటువంటి మహాగ్రంథమైనటువంటి భాగవతాన్ని రచిద్దాము అనేటువంటి కుతూహలం కలిగిందట. మాస్టర్ ఏమన్నారంటే, ఇక్కడ కొన్ని వేల జన్మల తపస్సు ఫలితంగా పోతన మహానుభావునికి ఈ కుతూహలము కలిగింది అన్నారు. సరే, ఇట్లాంటి ఆసక్తి కుతూహలము కలిగిన కొంతకాలానికటండి ఒక పర్వదినం రోజు, ఆ రోజు చంద్రగ్రహణంట. చంద్రగ్రహణం రాబోతున్నదని గంగానది తీరానికి చేరుకున్నారు పోతన గారు. పూర్వపు ఆచారం అంటే ఇప్పుడు కూడా కొంతమంది పాటిస్తున్నారండి. గ్రహణానికి ముందు గ్రహణానికి తర్వాత 2 సార్లు స్నానం చేయాలండి. దాన్ని పట్టు స్నానం, విడుపు స్నానం అంటారు. ఈ రోజుల్లో చాలామంది ఈ విడుపు స్నానం అయితే ఆచరిస్తున్నారు, కానీ పట్టు స్నానము పెద్దగా ఆచరించట్ల. కనుక 2 చేయాలండి, పట్టు స్నానము, విడుపు స్నానము. ఈ మధ్య సమయంలో అది గ్రహణ సమయం. ఆ సమయంలో భగవంతుని ప్రార్థన, జపము, భగవత్ స్మరణ ఇట్లాంటివి చేసుకోవాలి. చక్కగా ఒక స్థిరంగా ఒక చోట కూర్చొని మిగతా లౌకిక విషయముల జోలికి పోకుండా ఆ గ్రహణ సమయంలో చక్కగా భగవత్ స్మరణ, భగవద్ధ్యానము, భగవంతుని జపము ఇవి చేసుకోవాలండి. ఇది పద్ధతి. అట్లాగే అయ్యో కాసేపట్లో గ్రహణం రాబోతోందని గంగానది తీరానికి చేరుకున్నారు ఈ పోతన మహానుభావులు. పట్టు స్నానం చేసి ఆ ఇసుక తిన్నెపై పరమేశ్వర ధ్యానము చేస్తూ ఉన్నారండి. అర్ధనిమీలిత నేత్రములతో సమాధి స్థితిలో ఉన్నారు ఆ సమయంలో పోతన గారు. అప్పుడు ఆయనకి ఒక సుందరాకారుడగు రాజముఖ్యుడు సకల శుభలక్షణములతో నీలదేహమున కిరీటధారి అయి నిలబడ్డాటండి. అట్లా దర్శనమిచ్చాట. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు పోతన గారికి. అక్కడ చెబుతారండి ఒక పద్యం. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువిత చెంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున వరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తలగలుగువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు వెడదయురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కరుడు నా కన్నుగవకు ఎదుర కానబడియే. చూడండి ఎంత చక్కటి వర్ణన, ఎంత అందమైన వర్ణన. ప్రతిరోజు చదువుకోవచ్చండి ఇట్లాంటి పద్యాలు. ఇట్లాంటి పద్యాలు ప్రతి పద్యము ఇట్లాంటి పద్యాలే పోతన మహానుభావుని రచన. కానీ మనము మొత్తం చదువుకోలేకపోయినా కొన్ని పద్యాలు అండర్లైన్ చేసుకుని అక్కడొక పద్యం అక్కడొక పద్యం చక్కగా ప్రతిరోజు పారాయణ చేసుకోవాల్సినటువంటి పద్యాలండి. పుణ్యశాస్త్రి గారు అట్లానే కొన్ని పద్యాలు రోజు చదువుకునేవాళ్ళండి. కనుక ఈ పద్యం అర్థం కూడా చూద్దాం. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, మేఘం పక్కన మెరుపులాగా ఆయన చెంగట ఒక స్త్రీ ఉందట, ఒక అంగన ఉన్నదట. ఎవరండి? సీతమ్మ తల్లి. అంటే ఆయన ఒక్కడే దర్శనం ఇవ్వలేదండి, తల్లితో సహా వచ్చి పోతనకు సాక్షాత్కరించారు.
మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి నువ్విద చెంగటనుండ నొప్పువాడు. సీతమ్మ తల్లితో కలిసి ఆయన ప్రకాశిస్తూ ఉన్నట్ట. చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలంలో నుంచి అమృతంలాగా ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉందటండి. చక్కటి మందహాసమైన ముఖంతో ఉన్నట్ట. వల్లీయుత తమాల వసుమతీజము భంగి బలువిల్లు మూపున బెరగువాడు. తమాల వృక్షాన్ని చుట్టుకున్న తీగలాగా ఆయన భుజాగ్రానటండి ధనస్సు వేలాడుతూ ఉందిట. అంటే కోదండరాముడు దర్శనమిచ్చాడండి. బలువిల్లు మూపున బెరగువాడు, ధనస్సు వేలాడుతూ ఉందండి ఆ భుజాగ్రాన. నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘనకిరీటము తల కలుగువాడు. నీలనగాగ్ర అంటే నీలగిరి శిఖరాన ప్రకాశించే భానుబింబంలాగా, సూర్యబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం విరాజిల్లుతూ ఉన్నదటండి. అంటే క్షత్రియుడైనటువంటి రాజుగారు, మరి చక్రవర్తి కదండి, కనుక ఆ నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి, ఒక సూర్యుడు ఎట్లా వెలిగిపోతూ ఉన్నాడో అట్లా వెలిగిపోతూ ఉన్నాడు. ఆ సూర్యుడిలాగా ఘనకిరీటము తల కలుగువాడు. అట్లా ఆ కిరీటాన్ని తలపై ఉండగా ఆయన దర్శనమిచ్చాటండి. కిరీటం విరాజిల్లుతూ ఉందిట. పుండరీక యుగము పోలు కన్నులవాడు, అంటే తెల్ల తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్నట్టండి. వెడద యురమువాడు, అంటే విశాలమైన వక్షస్థలము కలిగి ఉన్నట్ట. విపుల భద్రమూర్తివాడు, విశ్వమంగళ స్వరూపంతో ఉన్నట్టండి. రాజముఖ్యుడొక్కరుడు, అంటే రాజశేఖరుడు, నా కన్ను గవకు ఎదుర కానబడియే, నా కందోయికి చక్కగా విందు చేశాడయ్యా అని అంటూ ఉన్నాడండి. అప్పుడు పోతనగారటండి రెప్ప వాల్చకుండా చూసేట ఆ శ్రీరామచంద్రమూర్తిని. ఏమైనా మాట్లాడదామని ప్రయత్నిస్తూ ఉన్నట్టండి పోతన గారు. శ్రీరామచంద్రమూర్తిని రెప్ప వేయకుండా చూస్తూ ఉన్నాడు. ఆహా, ఈ శ్రీరామచంద్రమూర్తి స్వామితో ఏమైనా మాట్లాడదాము అని అనుకున్నట్ట. కానీ ఆ పోతన మహానుభావుడు మాట్లాడే లోపే శ్రీరామచంద్రమూర్తి మాట్లాడేటండి. ఏమన్నట్ట, నేను రామభద్రుణ్ణి, నా పేరు మీదుగా శ్రీమహాభాగవతాన్ని తెలుగు చెయ్యి, నీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాటండి. పోతన గారు కన్నులు తెరిచి చూచాట. అంటే ఈ ధ్యానంలో ఉండంగా ఇదంతా జరిగిందండి. ఆయన అర్ధనిమీలిత నేత్రములతో ధ్యానంలో ఉండంగా ఇదంతా జరిగింది. చాలా కన్నులు తెరిచి చూసేటండి, అంత ఆశ్చర్యంగా ఉందిట. పోతన గారు అప్పుడు ఆయనలో ఆయనే అనుకున్నట్ట, ఆహా ఏమి నా అదృష్టం, పలికేది పరమ పవిత్ర భాగవతమా, పలికించే ప్రభు కరుణా సముద్రుడైన రామభద్రుడా, కనుక చెప్పేదేంటి భాగవతం, నా నోటి నుంచి వస్తోంది రాబోయేదేంటి భాగవతం, కనుక రాసేవాడెవరు, రచించేవాడెవరు, నా నోటి నుంచి చెప్పించేవాడెవరు, సాక్షాత్ రామభద్రుడు. ఏమైతాయని చెప్పాడు ఆయన, ఇది పలికినందువల్ల భవబంధాలు పరిహారమవుతాయట, భవబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి పటాపంచలవుతాయి అని అంటూ ఉన్నారు. అప్పుడు ఒక కంక్లూజన్కి వస్తారండి పోతన గారు. అటువంటప్పుడు వృధాగా మరో కథో మరో వ్యాపకమో మరో ప్రసంగమో ఇవన్నీ చేయటం ఎందుకు, భాగవతమే చెబుదాము అని అనుకున్నాడండి. కనుక ప్రధాన అంశముల వివరణము అనేటువంటి అంశములో మనం ఉన్నామండి. ఆంధ్ర మహాభాగవతమున ప్రథమ స్కందమున 16 నుండి 19వ పద్యము వరకు భాగవతమును గూర్చి పోతన అభిప్రాయములు తెలుపబడినవి. 16 నుండి 19వ పద్యం వరకు పోతన గారి అభిప్రాయాలు చెప్పారటండి. మోక్షము ధర్మము కావాలని అన్నచో వేరుండు గాథల కన్నా భాగవతము ముఖ్యము. అయ్యా మోక్షధర్మం కావాలంటే
వేరే గాథలు కాదు, భాగవతం ముఖ్యమైనటువంటిది అని చెప్తూ ఉన్నారు పోతన గారు. కనుక ఇక్కడ ఈ పద్యం కూడా చెప్పుకుందామండి. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరుండు గాథ పలుకగ నేలా. ఇంకా ఏవో సొల్లు కబుర్లు, ఇతర ముచ్చట్లు, ఇతర వ్యాపకాలు, ఇతర ప్రసంగాలు అవన్నీ ఎందుకయ్యా? రామభద్రుడు పలికిస్తూ ఉన్నాడు. ఏం పలికిస్తూ ఉన్నాడు? భాగవతాన్ని పలికిస్తూ ఉన్నాడు. అదే నేను చెప్తే ఇంకేదో విషయం అవుతుంది, అది ఏదో చెప్పలేని ప్రసంగం అవుతుంది. కానీ రామభద్రుడు పలికిస్తున్నాడు కాబట్టి అది భాగవతం అవుతుంది. మరి భాగవతము చక్కగా రామభద్రుడు పలికిస్తూ ఉన్నప్పుడు అది చెప్పుకోకుండా ఇంకేవో ఇతర వ్యాపకాలు, ఇతర ప్రసంగాలు, లౌకికమైనటువంటి విషయాలు ఇవన్నీ ఎందుకయ్యా అని అంటూ ఉన్నాడు. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన తమ్మి చూలికైన, వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. భాగవతము తెలిసి పలుకుట కష్టము అంటూ ఉన్నారు. బ్రహ్మకైనను శివునికైనను ఇది చిత్రముగానే ఉండును, చిత్రంగా ఉంటుందటండి. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, చిత్రం అనగా కష్టము అనే అభిప్రాయం కాదు. ఇక్కడ భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అన్నారండి పోతన గారు. చిత్రం అంటే కష్టం కాదయ్యా, చిత్రం అంటే నేర్పరితనము, అది కావాలి అని చెప్తూ ఉన్నారు మాస్టర్. సృష్టి ధర్మమునకు బ్రహ్మయు, లయధర్మమునకు శూలియు కారకులు. అంతే కదండి. సృష్టి చేసేవాడు బ్రహ్మ, లయం చేసేవాడు శివుడు. శివుణ్ణి ఇక్కడ శూలి అంటూ ఉన్నారు. లయధర్మమునకు శూలియు కారకులు. స్థితి లేనిచో సృష్టి స్థితి లయములకు సార్థక్యం ఎక్కడా? స్థితి ఉంటే కదండి మన సృష్టి స్థితి లయములు, ఈ మూడు వరసండి. కనుక సృష్టి చేస్తా లయం చేస్తా అంటే ఎందుకు ఆ సృష్టి లయము? మధ్యలో స్థితి అనేది ఉంటేనే కదా ఈ సృష్టి ఈ లయ అనేటువంటివి. కనుక స్థితి లేనిచో సృష్టి లయములకు సార్థక్యం ఎక్కడా? ఆ రెండిటికి సార్థక్యం ఏది లేదు. స్థితి అనేది ఉన్నప్పుడే ఆ రెండిటికి సార్థక్యము. మరి స్థితికారకుడు ఎవరు? విష్ణువు. విష్ణువు స్థితికారకుడు. విష్ణు కథలలో సృష్టి లయ ధర్మములను సమన్వయించుకొని నేర్పరితనము కావాలనని ఊహించుటకే పోతన చిత్రమను పదమును ప్రయోగించెను. కనుక పోతన గారు చిత్రము అనే పదాన్ని ఎందుకు ప్రయోగించారంటే, అయ్యా ఇక్కడ చెప్పబడుతున్నవి విష్ణు కథలు. ఈ విష్ణు కథల్లో సృష్టి లయ ధర్మాలని మనం సమన్వయించుకోవాలి. ఆ సమన్వయించుకోవాలంటే దానికి తగ్గ నేర్పరితనము కావాలి మనకి. ఆ నేర్పరితనము కావాలనని ఊహించటము ఏదైతే ఉందో అందుకోసమని పోతన గారు చిత్రము అనే పదాన్ని ప్రయోగించారని చెప్తూ ఉన్నారు. త్రిమూర్తి తత్వమున దిగి వచ్చిన పరమాత్మను ఉపాసించుటయే భాగవతమని 17వ పద్యమున నిర్వచింపబడినది. అయ్యా త్రిమూర్తి తత్వమున దిగి వచ్చిన పరమాత్మ భగవంతుడిని ఉపాసించటము, ఇదే భాగవతము అని 17వ పద్యంలో డెఫినేషన్ ఇచ్చారటండి. దానికి విభుద వరుణ, దానికి అట్లా పరమాత్మని ఉపాసించాలి అంటే ఏం కావాలి? గురూపదేశం కావాలి, గురువు యొక్క ఉపదేశం కావాలి. అందుకని పోతన గారు ఏమంటూ ఉన్నారు? విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అని అంటూ ఉన్నారండి. విభుదవరులు అంటే తెలిసినటువంటి వాళ్ళు, పండితులు, భగవద్భక్తి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ ద్వారా నేను విన్నంత, వినటం అంటే గురువు యొక్క ఉపదేశము అది కావాలి. దానివలన గురువు యొక్క ఉపదేశం వల్ల ఏం కలుగుతుంది అంటే దర్శనం కలుగుతుంది, భగవద్ దర్శనం కలుగుతుంది. విన్నంత కన్నంత, ఆ తర్వాత ఏంటి? తెలియవచ్చినంత అంటే గురువు యొక్క ఉపదేశం కావాలి. ఆ ఉపదేశం ద్వారా మనకి భగవద్ దర్శనం కలుగుతుంది. ఈ కలిగిన దానిని ఊహలలోనికి భాషలలోనికి ఆహ్వానించుటయే తెలియవచ్చుట. ఈ గురువు యొక్క ఉపదేశం ద్వారా మనకు కలిగిన దర్శనం ఏదైతే ఉందో దాన్ని ఊహలోనికి భాషలోనికి ఆహ్వానించాలండి. అట్లా ఆహ్వానించడాన్ని ఏమంటారు? తెలియవచ్చుట అని అంటూ ఉన్నారు. ఇట్లా అనుభూతి కలిగింది మనకి. కలిగిన అనుభూతి మొత్తము వాక్కునకు మనస్సునకు తెలియరాదు. లోపల చక్కగా ఆనందానుభూతి కలుగుతుంది.
ఆ కలిగింది మొత్తం వాక్ రూపంలో మనస్సులకి తెలియదు, వాక్ రూపంలో బయటకు వస్తుందా లేకపోతే మనస్సుకు తెలుస్తుందా అంటే మొత్తం తెలియకపోవచ్చండి. కనుక పోతన గారు ఏమంటున్నారు, తెలియవచ్చినంత తేటపరతు. అయ్యా తెలియవచ్చినంత ఏదైతే ఉందో దాన్ని నేను చక్కగా తెలియపరుస్తాను మీకు అని అంటూ ఉన్నారు. తెలియవచ్చినంత తేటపరతు. పండితుల అభిరుచులకును భాగవతానుభూతికిని సంబంధం ఉండి తీరవలనను సిద్ధాంతము లేదు. పండితులు మానవ నిర్మితములైన అభిరుచులను అభిమానములను సానపట్టుకొనువారు. పండితులు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఇది మానవ నిర్మితమైన అభిరుచులు ఉంటాయి. అవే మనం చెప్పుకున్నాం. కావ్య లక్షణాలు, లేకపోతే అలంకారాలు, లేకపోతే కథా వస్తువు, ఏవో ఉంటాయి వాళ్ళ లెక్కలు. ఇవన్నీ మానవ నిర్మితాలేగా. పండితులు మానవ నిర్మితములైన అభిరుచులను అభిమానములను సానపట్టుకొనువారు. ఈ అభిరుచుల అద్దములలో నుండియే వారు చూడగలరు. కనుకనే కొందరకు తెనుగు పదముల ప్రయోగము బాగుండును, కొందరకు సంస్కృత పదముల కూర్పు రుచించును. తెలుగు సంస్కృత పదములు కలుపుటలో నేర్పును కొందరు మెచ్చుకొందరు. కొందరికి తెలుగు భాష బాగా వచ్చండి, దానిలో పదాలు బ్రహ్మాండంగా కూరుస్తారు. కొందరికి సంస్కృత భాష బాగా వచ్చు, కొందరికి తెలుగు సంస్కృతం పదాలు కలిపి చక్కగా వాళ్ళు ప్రయోగించగలరు. అట్లా ప్రయోగిస్తే కొందరు మెచ్చుకుంటారు. ఈ మెప్పుదలన్నీ వస్తువునకి సంబంధించినవి కావు గనుక పెద్ద విశేషములు కావు. ఈ వస్తువులన్నీ, ఈ మెప్పుదలన్నీ వస్తువుకి సంబంధించినవి కావు. వస్తువు ఏంటి? భగవద్ అనుభూతి, భగవద్భక్తి, భక్తి యోగము, ఇది వస్తువు. ఈ మెప్పుదలలు వస్తువుకి సంబంధించినవి కావు కనుక పెద్ద విశేషాలు కావు అంటున్నారు మాస్టర్. ఇవి భాషను దాటి అనుభూతి దాకా కొనిపోవుటకు సామర్థ్యము లేని చమత్కారపు బుడగలు. అనుభూతిని అందించుట ప్రధానము. ఇది 2-3 సార్లు చాలాసార్లు చెప్పారండి మాస్టర్. కావాల్సింది ప్రధానమైనది ఏంటి అంటే కనుక భగవద్ అనుభూతి, భగవంతుని అనుభూతి, ఇది ప్రధానము. దాని యందు సిద్ధుడైన వాడు అన్ని విధములలో అందరూ మెప్పింపగలడు. కనుక ఈ భగవద్ అనుభూతిని తాను పొందినవాడు ఎవరైతే ఉన్నాడో, దాని యందు సిద్ధుడైన వాడు ఎవరైతే ఉన్నాడో అతను అన్ని విధాల అందరినీ మెప్పించగలడయ్యా అని అంటూ ఉన్నారు. మాస్టారు చెబుతూ ఉన్నారు, నన్నయ్య తిక్కనాది మహాకవులు పురాణములను తెలిగించినచో భాగవతము జోలికి పోలేదు. అంటే పోతన మహానుభావుడు అంటారు, అయ్యా నన్నయ్య తిక్కన గారు మహాభారతాన్ని తెలిగించారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, కానీ వాళ్ళు ఎందుకో భాగవతం జోలికి పోలేదు. భాగవతము పునర్జన్మ లేకుండా చేసేటువంటి గ్రంథము. అయితే వాళ్ళది అనువాదం చేయకపోయేసరికి అది నాకు దక్కింది. వాళ్ళే భాగవతం కూడా అనువాదం చేసుంటే బహుశా నాకు దక్కుండేది కాదు. అందువల్ల నాకు ఈ అనువాదం చేసేటువంటి అవకాశం నాకు దక్కటం పురాకృత శుభాధిక్యమున జరిగింది అని పోతన గారు తలపోస్తూ ఉన్నారండి. మాస్టర్ అంటూ ఉన్నారు, ఇందొక గడుసుదనమున్నది అంటూ ఉన్నారు. పురాకృత శుభము నన్నయ్య తిక్కరాదులకును కలదు. నన్నయ్యకి తిక్కరాజు గారికి కూడా పురాకృత శుభము అనేటువంటిది ఉన్నది. ఆధిక్యము తనకు గలదు అని అంటూ ఉన్నారట పోతన గారు. దేనిని తెనిగించుటకు తగిన వాని చేత దానిని భగవంతుడు చేయించును. దేనిని ఎవరు ఎట్లా ట్రాన్స్లేట్ చేయాలో, ఎలా రచన చేయాలో అది దానికి తగ్గట్లుగా భగవంతుడు చేయిస్తాడండి. ఏ ఏ కాలమాన పరిస్థితులకు ఏ రచయిత, ఏ కవి అవసరమో, ఏ మహానుభావుడు అవసరమో, ఏ పరమగురువు అవసరమో అతని చేత భగవంతుడు చేయిస్తాడు. సరే, 22వ పద్యమున భాగవతమును గూర్చి సూతుడు చెప్పిన అభిప్రాయం ఉన్నది. భాగవతం ఒక కల్పవృక్షము, అనగా ఏ ఫలము కోరిన వారికి దానినిచ్చును. భాగవతము ఒక కల్పవృక్షం లాంటిదండి. ఎవరు ఏదడిగితే అది ఇస్తుందట. లలితమైన స్కందములు కలది, అనగా శాస్త్రశాఖలను చక్కగా సమన్వయించును. శుకునిచే ఆలాపన చేయబడి మాధుర్యమును ఆర్జించుకొన్నది.
చక్కని లతలల్లుకొనిన పద్ధతులతో సుకుమారములైన భాగవత జనుల కథల విస్తృతి కలది. అంతే కదండి, భగవంతుని కథలే కాదు, భాగవత జనుల భక్తుల కథలు ఉన్నాయండి ఇందులో. మంచి వర్ణముల చేత మంచి మనస్సులు కలవారికి బోధపడునట్లు కూర్చబడినది. అనగా నిర్మల మనస్సుతో చదివిన వారికి అందలి అక్షరములు మంత్ర అక్షరములుగా పనిచేయును. అదండి, నిర్మల మనస్సుతో మనం చదువుకుంటేటండి ఇందులో ఉన్నటువంటి అక్షరాలు మంత్రాక్షరాలుగా పనిచేస్తాయిట. ఒక మంత్రం చదువుకున్నట్లేటండి. అందులో ముఖ్యంగా మాస్టారి వాక్యాలు చదువుకుంటున్నామంటే ఒక మంత్రాలు చదువుకుంటున్నట్టే. మనం మొన్ననే అనుకున్నాం, మనం మాస్టారి స్పీచెస్ కానీ, మాస్టారి మాటలు కానీ, మాస్టారు చెప్పిన వాక్యాలు కానీ మనం చెప్పుకుంటున్నా వింటున్నా కూడా అవి మన చెవుల ద్వారా హృదయం లోపలికి వెళతాయి. హృదయం లోపలికి వెళ్ళి వాటి పని అవి చేస్తాయండి. మనమేం ప్రత్యేకంగా ప్రయత్నించక్కర్లా, వాటి పని అవి చేస్తాయి. ఎన్నో ఉదాహరణలు చూస్తూ ఉన్నాం, ఎంతోమంది అనుభవం మనం చూస్తూ ఉన్నాం. మాస్టర్ క్యాసెట్లు వింటుంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ లోపల ఉన్నటువంటి రోగాలు అవి తగ్గిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫారినర్స్ చాలామంది చెప్పారండి ఈ విషయం. మాస్టర్ని వాళ్ళు ఎప్పుడు చూడలే భౌతికంగా, అయినా సరే మాస్టర్ క్యాసెట్లు పెట్టుకొని వింటూ ఉంటే అలా వినంగా కొంతకాలానికి వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ శారీరక మానసికమైనటువంటి ఆ బాధలు వేదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోయి వాళ్ళు చక్కటి ఆరోగ్యవంతులు అయ్యారండి. అది మనవాళ్ళకి తెలుసు, ఫారినర్ గూడ్స్ కూడా చాలామంది చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక ఏమంటూ ఉన్నారు, అసలు భాగవతమే మంత్రమయమైనటువంటిది. నిర్మల మనస్సుతో చదివిన వారికి అందలి అక్షరములు మంత్రాక్షరములుగా పనిచేయును. అందలి చక్కని భవరోగౌషధ గుణము గల వృత్తములతో కూడినది. వృత్తం అంటే ఏంటంటే భక్తజనుల కథలు ఉన్నాయి కదండి ఇందులో. ఆ భక్తజనుల కథల జీవిత వృత్తాంతం ఏదైతే ఉందో అవి వృత్తం అంటే. చక్కని భవరోగౌషధ గుణము గల వృత్తముతో కూడినది. ఇది చదువురులకు కర్తవ్యము బోధించి నడవడిని అలవడ చేయును. సుందరములు ఉజ్వలములు అగు పద్య వృత్తములతో కూర్చబడినది. సామగాన విద్యయగు సంకీర్తనమునకు బాగుగా ఉపకరించు లక్షణము ఇది. వ్యాసుడే దానికి పాదు, మోక్షమును మహాఫలము దీని యందు పండును. జనన మరణాతీతమగు రెండవ జన్మమెత్తిన ద్విజులు ఈ వృక్షమున గూడు కట్టుకున్న పిట్టల వలె ఆశ్రయించి గానము చేయుచుందురు అని అంటూ ఉన్నారండి. ఇకపోతే కథాక్రమంలోకి వెళ్తూ ఉన్నాం మనం. 22వ పద్యం నుండి 26వ పద్యం వరకు పోతన గారు తన వంశమును గూర్చు మళ్ళీ తల్లిదండ్రులను గూర్చి పరిచయం చేసుకున్నాడు. 27వ పద్యం నుండి 30వ పద్యం వరకు గ్రంథ రచనకు మనస్సున భగవంతుని సన్నిధానమును కల్పించుకొనుట ఉన్నదండి. 32వ పద్యం నుండి వ్యాసుని సంస్కృత భాగవతమునకు పోతన అనువాదము ప్రారంభమగును. ఇప్పటి వరకు పోతన గారు సొంతగా రాసిందండి. అంటే ఆయన ముందుగా భగవంతుడిని ప్రార్థన చేయటం, ఉపోద్ఘాతం చెప్పటం, తన వంశము గురించి చెప్పటము, అంటే తన పూర్వీకులు ఎవరు తెలియచేయటము, ఆ తర్వాత లోపల చెప్పబోయేటువంటి విషయ వస్తువు గురించి ప్రస్తావన చేయటం, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సొంతగా రాయాల్సిందే కదండి. అంతవరకు సొంతగా రాసినటువంటివి. తర్వాత అనువాదము అదిగో అసలు 32వ పద్యం నుండి ప్రారంభమవుతుందండి. కనుక అప్పటి వరకు సొంతగా రాసింది. ఆ తర్వాత వ్యాసుని మూలం ఏదైతే ఉందో భాగవతము, దానికి ట్రాన్స్లేషన్ అన్నమాట. వాస్తవమునకు సంస్కృత గ్రంథము మొదటి నుండి వ్యాసుని గ్రంథము కాదు. ఎక్కువ భాగము సూతుడు చెప్పిన వృత్తాంతమున్నది. భాగవతం అనగా ఏమో సూతుడు వివరించుట వ్యాసుని రచనతో కలిసి ఉన్నది. అయితే ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారండి మనకి మాస్టారు. భాగవత గ్రంథము వ్యాసుని రచన కాదనియు, ఈడు నడుమ శతాబ్దములలో ఎవరో భక్తులు రచించి ఉందిరనియు కొందరు సందేహపడుచున్నారు. లోపదేవుడను వాడు రచించి వ్యాసుని పేరు పెట్టినని కొందరు తలచుచున్నారు. ఆధారములు లేని సందేహములు నేల విడిచిన సాము వంటివి. ఒకవేళ
అర్వాచీనుడెవరైనా రచించినచో దోషమేమి? వాని పేరు కూడా వ్యాసుడు కావచ్చును. పెద్దల దృష్టిలో గ్రంథమున గల విషయమును బట్టియే ప్రాధాన్యము. కాలమును బట్టియు రచించిన వ్యక్తిని బట్టియు గ్రంథము యొక్క స్థానమును నిర్ణయింపతలచుట్టుగా అభిమానమునకు బానిసలైన బద్ధజీవుల లక్షణము. అయ్యా, ఎవరు రాశారు అనేటువంటి ప్రసక్తి లేదా ఆ వివాదం మనకు అనవసరం. అందులో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో అది ప్రాధాన్యము, అది ముఖ్యము అని అంటూ ఉన్నారండి. 32వ పద్యము సూతుడు చేసిన దైవస్థుతి ప్రత్యేకత్వము కలది. సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన ఏర్పడినో ఎవడు అంటే ఇది సూతుడు చేసినటువంటి దైవస్థుతి అండి. ఏమంటూ ఉన్నారు ఆయన దైవస్థుతిలో, దైవ ప్రార్థనలో? ఈ పద్యం కూడా చాలా ముఖ్యమైనటువంటిదండి. సృష్టి స్థితి లయములు ఎవ్వని వలన ఏర్పడునో ఎవడు ప్రకృతిలోనికి దిగి వచ్చి లోకములకు ప్రభువుగా ఉండునో, బ్రహ్మకు తొలుత ఎవడు వేద దర్శనము చేయించునో, జ్ఞానము కలవారు కూడా ఎవని కొరకు మోహపడుదురో, ఎవని యందు త్రిగుణములు ప్రకాశించి ఒకదాని యందు ఒకటి ప్రతిబింబించి తనవి ఉన్నట్లుగా తోచునో, ఆయనను ఎవడు తన కాంతిచే పై చెప్పిన భ్రాంతులను తొలగించునో అట్టి సత్యస్వరూపిని ధ్యానించుచున్నాను అనునది సూతుని ప్రార్థన. సూత మహానుభావుడు సూతుడు భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది కూడా మాస్టర్ చెప్పినట్టుగా మోస్ట్ సెక్యులర్ ప్రేయర్ అండి. ఫలానా భగవంతుడు అని ఎక్కడా ఉండదు. ఫలానా విష్ణుమూర్తనో ఫలానా శివుడనో ఒక ప్రత్యేకమైనటువంటి దైవం గురించి ఎక్కడ రాశారు అన్నట్టు అని ఉండదు. ఇక్కడ ఎవరైతే భగవంతుడో వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాడు అంటాడు. అంటే ఎవ్వనిచే జనియించు పద్యం ఉంది కదండి, ఆ పద్యం లాగానే ఉంటుంది ఈ పద్యం కూడా. కనుక దీనితో మనకి ఈ అంశము పూర్తయిందండి. రేపటి రోజున మనము భాగవత రహస్యము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.